మొన్న సున్నాదేవి లైన్ నా కన్నూరు ఇంటికాడ నా బాగా తెలిసి వెళ్ళిపోయింది 6 మాసాలు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కాలేదని ఉద్దేశపూర్వం సర్పంచ్ గారు తెలియదు. సర్పంచ్ నుంచి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ దీని ఎదురైనా నిన్న తెల్లవారు ఫోన్ చేసినారు. ఎప్పుడు గొడవేనా అంటే ఫోన్ కట్ చేస్తున్నాడు. ఆయన పెద్ద స్పేక్ వేసినాడు. నాకు కొట్టినాడో తిట్టినాడో నా పళ్ళు కనమాడలేదు. అల్లుకు నేను వచ్చి మళ్ళీ 1 గంట ఫోన్ పెడితే 12 గంటల ఫోన్ చేసినాడు. ఫోన్లు చేస్తే బాణపడి వెళ్ళిపోయిందని చెప్పినాడు. నా ఎక్కడ వెళ్ళి ఫోన్ చేస్తే తర్వాత బాణపడు నా బాణపాడులో ఉన్నాడు. ఫోన్ చేసినా అమ్మమ్మ రాలేదని అక్కడ స్థానాలు పూజ రాలేదు. అయినప్పటి నుంచి అందరూ ఫోన్ చేస్తారు. ఇప్పుడు అయిపోయింది అలా పోసుకొని అన్నింటికి సేఫ్ అయిపోయింది. డోర్ కొడితేడు అన్నాడు. ఏంటి వర్గానికి వచ్చిన పిల్లలు నాకు అడిగితే కదా నీకు చెప్తాను. నీ ఇంట్లో ఉంచుకొని నాకు పిల్లలకి అడుగుతున్నావు. నీ ఉంచుకొని రేమలు ఆడుతున్నావు అన్నాడు. పిల్లలకు ఉంచుకొని రేమలాంటి కర్మ నాకు లేదు. 9 మాసాలు పెంచినాను. సమాధానం పెంచినాను. నాకేం పొరపాటు లేదురా నాయన. నాకు పచ్చుట్లు అన్నైనా నీ కూతురు నీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోమంటే పెళ్లి చేసింది నాకు అన్నోరు ఇంట్లో ఉంచుకోవడానికి అత్తోరు ఇంట్లో ఉంచడానికి నాయన చెప్పు. అత్తోరు ఇంట్లో ఉండాలి కానీ అన్నోరు పచ్చుట్లు ఏంటి కారణం? ప్రతి గొడవలు ఎందుకు వస్తాయి? ఏ కారణం వల్ల వచ్చాయి? ఒక ముసలిదాయి ఉన్నది నాయన. ఆ ముసలిదాని వల్ల ఈ గొడవలు. ఎవరు ముసలి? ఎవరు? అలా ఆయన వాళ్ళ అమ్మ. ఆ ముసలిదాయి 3 ఆడపడుచులు ఉన్నారు. ఆ 3 ఆడపడుచులు ఆ ముసలిదాయే నా కూతురికి నాశ చేసినారు. ఆడపడుచులు ఆ ఊర్లో ఉంటారా? ఆ ఊర్లో దాయి ఉన్నది. శ్రీకాకుళంలో దాయి ఉంది. పోలీసుతో చేసి అనిపించాను. విజయవాడ పెద్ద ఉంది. పక్కకి మీ పాప ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పిందా గొడవ అవుతుంది? అమ్మ ఫోన్ ప్రతి సుట్ల రేగనంత చెప్పింది. అమ్మ ఆడపిల్లలు ఉండగానే గొడవ వాళ్ళమ్మ నేను అన్నాను. నేను ఎంతసేపు పోతాడమ్మా నచ్చులు లేదు అన్నది ఆయన. ఎంతమంది పిల్లమ్మ నీకు? ఈవిడికి ఎంతమంది పిల్లలు? ఇద్దరేనా? మీ పేరేంటి? మీ పేరు? మీ పాప పేరు? పాప పేరు?